Hi, this is Priya, Corporate Sales Manager Anvita Groupకి నేను. సో మా ప్రాజెక్ట్స్ వచ్చేసి కొల్లూరు అండ్ తెల్లాపూర్లో ఉన్నాయి, హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్. సో మనకి కొల్లూరులో అన్విత ఇవానా ఉంది. సో దాంట్లో యూఎస్పీస్ వచ్చేసి మనకి జెట్ షేప్ టవర్స్ ఉంటాయి. సో దట్ ప్రతి యూనిట్కి మీకు వెంటిలేషన్ అండ్ వ్యూ ప్రాపర్ ఉంటుంది. ఆపోజిట్ బాల్కనీస్ ఉండవు, ప్రైవేట్ బాల్కనీస్ అన్నీ. అండ్ 3 acres ఆఫ్ సెంట్రల్ పార్క్ అండ్ మనం 3 lakh plus SFT ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. అండ్ ప్రతి టవర్కి టెర్రస్ పైన టెర్రస్ గార్డెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో స్టిల్టన్ పోడియం లెవెల్ ఎమ్యూనిటీస్ కూడా ఉంటున్నాయి, లైక్ డబల్ సీలింగ్ హైట్ గ్రౌండ్ లెవెల్ మొత్తం. సో అక్కడ కూడా ఎమ్యూనిటీస్ ఉంటున్నాయి. అండ్ కమింగ్ టు అన్విత హై9, మనకి 15 acresలో 9 towers వస్తున్నాయి. సో ప్రతి టవర్కి మనకి స్కై వాక్ అనేది కనెక్షన్ ఉంటుంది. ప్రతి టవర్ టెర్రస్ కనెక్షన్స్ ఉంటాయి స్కై వాక్. సో 360 degrees లైఫ్ స్టైల్ అది. అందులో కూడా మనకి స్టిల్టన్ పోడియం లెవెల్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు విల్లా ప్రాజెక్ట్, మనకి ప్రీమియం లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ మేడ్చల్లో ఉంది, నియర్ ఎగ్జిట్ 6 అన్విత పార్క్ సైడ్. సో అది క్లస్టర్డ్ థీమ్తో వస్తుంది. సో ప్రతి విల్లాకి ఫ్రంట్ అండ్ బ్యాక్ యార్డ్స్ ఉంటాయి. అండ్ 50 acres ల్యాండ్లో మనకి ఆల్మోస్ట్ 35 acres ఆఫ్ ది ఓపెన్ స్పేస్ ఉంటుంది, గార్డెనింగ్ అదంతా. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మనకి కొల్లూరులో 8 acresలో ఒక ప్రాజెక్ట్ వస్తుంది. అండ్ నియర్ బై మనకి ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ స్టార్ట్ అవుతున్నాయి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్. అండ్ విజయవాడలో కూడా ఒక ప్రాజెక్ట్ అనేది మేము లాంచ్ చేస్తున్నాం. సో మార్నింగ్ నుంచి విజిటర్స్ వచ్చారండి. ఎస్, విజిటర్స్ అయితే వచ్చారు. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ నెక్స్ట్ సాటర్డే అండ్ సండే. ప్రత్యేకంగా ఎటువంటి వాటికి ప్రిఫర్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? విల్లాస్, డూప్లెక్స్ అలా? పీపుల్ అయితే విల్లాస్కే వస్తున్నారు మోస్ట్లీ. అపార్ట్మెంట్స్కి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొల్లూరు సైడ్, తెల్లాపూర్ సైడ్. సో మా ప్రాజెక్ట్స్ కూడా అటు సైడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎస్. క్రెడైలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి? పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ వాకింగ్స్ నెక్స్ట్ సాటర్డే సండే అయినా కూడా. మంచి ప్రాస్పెక్ట్ క్లయింట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? From past some years we are seeing a good growth, and we are seeing the same growth, and it will be eventually grow more also. People may be saying it's going down and up or these things. In every business it is been seen, but here it is a little bit consistent. It will grow more. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 2 years అవుతుంది తెలంగాణలో. మీకు తెలుగు వచ్చా సార్? ఓకే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పుడు ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా ఈ రియల్ ఎస్టేట్లో? ఇప్పుడు పార్టీస్ వైజ్గా ఇది కాకుండా ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాకుండా కన్సిస్టెంట్గా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఇఫ్ దే ఆర్ సపోర్టింగ్ ద డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తూ, లైక్ గెట్టింగ్ ద ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తూ ఇవన్నీ చేశారనుకోండి, ద మార్కెట్ విల్ గ్రో అండి. ఇట్ ఈస్ నౌ సపోర్టివ్. ఈ గవర్నమెంట్ కూడా దే ఆర్ టేకింగ్ ఇనిషియేటివ్ ఫర్ దిస్ 4th city అది ఇది అనేసి. సో సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఐఎమ్ ఎస్పెషల్లీ డీలింగ్ ఇన్ సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో వీఆర్ సీయింగ్ ఎ గుడ్ అండ్ అప్రిషియేటెడ్ మార్కెట్ ఎట్ ప్రజెంట్ అండి. దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కంపారేటివ్లీ హైదరాబాద్ ఎలా ఉంది సార్? ఇట్స్ ఆల్వేస్ గుడ్ అండి. ఐ థింక్ ఇన్ సౌత్ ఇండియా హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు స్టెప్ ఇన్ టు నెంబర్ 1 పొజిషన్. ఐ ఫీల్ ఇట్. ప్రత్యేకంగా తెలంగాణలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయంటూ చెప్తుంటారు, అది ఎంతవరకు నిజం? తెలంగాణలో హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయంటారు. అండి, ఎక్కువ తక్కువ అని కాదు కానీ ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద డిమాండ్ అండ్ సప్లై అండి. ఎట్ ద సేమ్ టైం ఓన్లీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా చూస్తున్నారు, కానీ అదే టైంలో ఎంప్లాయ్మెంట్ త్రూ ఫ్రమ్ అదర్ సిటీస్ నుంచి కూడా పీపుల్ వచ్చి ఇక్కడ లివింగ్ ఉంటున్నారు. అండ్ మీరు మామూలుగా కంపారిటివ్లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన నైబరింగ్ ఇప్పుడు పూణే, ముంబై ఇవి తీసుకుంటే కంపారిటివ్లీ వాళ్ళకి హై ప్రైజింగ్ అండి అక్కడ. అదే ప్రైజింగ్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర బెటర్ ప్రైజింగ్లో వాళ్ళకి వస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ లో, బెటర్ ప్రైజింగ్లో వస్తుంది. సో దానివల్ల ఏంటంటే పీపుల్ ఎవరైతే వర్కింగ్కి వాటికి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నారో దే ఆర్ మోర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్ అండి. అలా త్రూ మనకు డిమాండ్ రేజ్ అవుతుంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు కమ్ అప్ విత్ ద న్యూ ప్రాజెక్ట్స్ అండి.
ఎక్కువగా ఎలాంటి ప్రాపర్టీస్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్? అంటే 1 BHK తీసుకుంటున్నారా, విల్లాస్ తీసుకుంటున్నారా, డూప్లెక్స్ తీసుకుంటున్నారా, ఎలాంటి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇది ఓన్లీ నా ప్రాస్పెక్టివ్ ఎలా అంటే లైక్ ఇప్పుడైతే పీపుల్ మినిమం దే ఆర్ లుకింగ్ ఫర్ 3 BHK అండి. అండ్ బిఫోర్ కరోనా ఇట్ వాస్ డిఫరెంట్, బట్ ఆఫ్టర్ కరోనా ఒక సెగ్మెంట్ ఏదైతుందో ఎబో మిడిల్ క్లాస్ నుంచి పైకి ఈ పీపుల్ ఏమో విల్లాస్కి కన్వర్ట్ అవుతున్నారు. అండ్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు స్టార్టప్ అయ్యి ఇప్పుడు దే ఆర్ కమింగ్ అప్ అన్న వాళ్ళందరూ 3 BHKs బాగా ప్రిఫర్ చేస్తున్నారండి. ప్రత్యేకంగా మీ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? కంపెనీ గురించి. యాజ్ ఎ వర్టెక్స్ మేము ఒక 30 ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నామండి. మనము స్టార్టింగ్ వచ్చి ఇక్కడ మన నిజాంపేట హైదర్ నగర్ నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పుడు వచ్చేసి మనకు వెస్టర్న్ పార్ట్లో చేస్తున్నాము, అలానే వచ్చేసి సౌత్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ చేస్తున్నాము. సౌత్ సైడ్ అంటే శ్రీశైలం హైవే సైడ్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు మేము వచ్చేసి కొంచెం ప్రీమియం సెగ్మెంట్లోకి ఎంటర్ అయ్యామండి. సౌత్ సైడ్లో వచ్చేసి సబర్బన్లోకి వెళ్తున్న కొద్దీ పీపుల్ ఆర్ విల్లింగ్ టు స్టే వచ్చేసి హయ్యర్ ఇండిపెండెంట్ విల్లాస్ కాన్సెప్ట్కి ఎక్కువ ఉంది. సో ఆ డిమాండ్ ప్రకారంగా మేము ప్రీమియం సేల్స్లోకి ఎంటర్ అయ్యామండి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.